భారతదేశ చరిత్రను పూర్తిగా మార్చేసిన ఈ 10 సంఘటనల గురించి మీకు తెలుసా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. భారతదేశంలో మొదటి సంఘటన ఇండిపెండెన్స్. దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు. ఆ తర్వాత 1947 ఆగస్టు 15న మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అనేక సంవత్సరాల పాటు జరిగిన స్వాతంత్ర పోరాటంలో త్యాగాలు మరియు యుద్ధమాలు, అలాగే ఫలితంగా మనకి స్వాతంత్రం వచ్చింది. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ మరెందరో నాయకులు పోరాడి కీలక పాత్ర పోషించారు. వారి త్యాగాలు ఎప్పటికీ మరవకూడదు. మన భారతదేశంలో రెండో సంఘటన గ్రీన్ రెవల్యూషన్. ఒకప్పుడు ఆహారం కోసం విదేశాలపై ఆధారపడాల్సి వచ్చేది భారత్. ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ఉత్పత్తి దేశాల్లో ఒకటిగా మారింది. అందుకు మనం 1960లోకి వెళ్ళాలి. భారతదేశం గ్రీన్ రెవల్యూషన్ ప్రారంభమైనది 1960లో. అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలు, రసాయనిక ఎరువులు, ఆధునిక సాగు పద్ధతి మరియు నీటి సౌకర్యాలు విస్తృతంగా ఉపయోగించారు. అందువల్ల గోధుమలు, బియ్యము ఉత్పత్తి భారీగా పెరిగింది. ఈ ఉద్యమానికి ప్రధానంగా ఎంఎస్ స్వామినాథన్ ప్రధానంగా కృషి చేశాడు. అందుకు గాను ఆయనకు భారతదేశ హరిత విప్లవకు పితామహుడుగా కూడా పిలుస్తారు. అలాగే పంజాబ్, హర్యానా రాష్ట్రంలో వ్యవసాయ రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందింది. గ్రీన్ రెవల్యూషన్ లేకపోతే నేడు భారతదేశ ఆహార భద్రతకు ఇంత ముందంజలో ఉండేది కాదేమో. ఇది దేశ చరిత్రలో ఒక మలుపు. మూడవ సంఘటన నేషనల్ ఎమర్జెన్సీ. భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యధిక వివాదాస్పదమైన కాలం ఏదైనా ఉంది అంటే అది 1975 నేషనల్ ఎమర్జెన్సీ మాత్రమే. 1975 జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశంలో అంతర్గత నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ ఎమర్జెన్సీ దాదాపు 21 నెలలు, అంటే 1975 నుంచి 77 వరకు కొనసాగింది. ఈ కాలంలో పత్రికలపై సెన్సార్స్ విధించడం కానీ, రాజకీయ నాయకులు అరెస్టు చేస్తే, అలాగే ప్రజలు కొన్ని ప్రాథమిక హక్కులు కూడా పరిమితం చేయబడ్డాయి. ప్రభుత్వం దేశ శాంతి భద్రతలు మరియు స్థిరత్వం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ 1975 నేషనల్ ఎమర్జెన్సీ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక ముఖ్యమైన అధ్యాయం. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ విలువలు ఎంత ముఖ్యమో ఈ సంఘటన గుర్తు చేస్తుంది. నాలుగో సంఘటన ఆపరేషన్ బ్లూ స్టార్. 1984లో జరిగిన ఒక సైనిక ఆపరేషన్ దేశ రాజకీయాలు మరియు సమాజం తీవ్రంగా ప్రభావితం చేసిన సంఘటనే ఆపరేషన్ బ్లూ స్టార్. 1984 జూన్లో భారత సైన్యం గోల్డెన్ టెంపుల్లో చేసిన ఒక ఆపరేషన్ మన భారతదేశం అంతా తీవ్రంగా ప్రభావితమైంది. అది సిక్కులకు పవిత్రమైన స్థలమైన గోల్డెన్ టెంపుల్లో మరియు ఇందిరాగాంధీ భారీ కాల్పులు జరిపింది. అందుకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలో చాలా మంది గాయపడ్డారు కూడా. పెద్ద పెద్ద రాజకీయ మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత 1984లో అక్టోబర్ 31న ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే. ఆపరేషన్ బ్లూ స్టార్ భారత చరిత్రలోనే అత్యధిక సున్నితమైన మరియు వివాదాస్పదమైన సంఘటనగా ఒకటిగా గుర్తుండిపోయింది. ఐదవ సంఘటన ఇందిరాగాంధీ గారి మరణం. ఎంత కుదిపేసిందో తెలుసా? 1984లో జరిగిన ఈ సంఘటన భారతదేశ చరిత్రలో ఒక విషాదకరమైన మలుపు. 1984 అక్టోబర్ 31న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు తన అధికారిక నివాసంలో తన భద్రత సిబ్బంది 2 వ్యక్తులు చేతితో కాల్చబడి హత్యకు గురైంది. ఈ సంఘటన కొన్ని నెలలకు ముందు జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్కి దీనికి సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఆమె మరణం తర్వాత అనేక ప్రాంతాలలో అల్లర్లు చెలరేగాయి. ఇందిరాగాంధీ హత్యకు భారత రాజకీయ చరిత్రలోనే అత్యధిక విషాదకరమైన సంఘటనలో ఒకటిగా మిగిలిపోయింది. ఆరవ సంఘటన 1991 ఇండియా ఎకనామిక్ లిబరలైజేషన్. 1991లో తీసుకున్న ఒక నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థలో పూర్తిగా మార్చేసింది. ఆ నిర్ణయం ఏమిటి? 1991లో భారతదేశంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుంది. విదేశీ నిల్వలు తగ్గిపోయాయి. దేశ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా ఒత్తిడి పెరిగింది. అప్పుడు ప్రధానమంత్రి ఉన్న పివి నరసింహారావు గారు మరియు ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణలు
సంస్కరణలు ప్రవేశపెట్టారు. దీని ఫలితంగా భారతదేశంలో ఐటీ, టెలికాం, బ్యాంకింగ్, తయారీ వంటి రంగాలలో వేగంగా అభివృద్ధి చెందింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్కు ప్రత్యేక స్థానం లభించింది. ఇది భారతదేశ చరిత్రలోనే అత్యధిక ప్రభావితమైన నిర్ణయం తీసుకున్న ఒకటిగా నిలిచిపోయింది. 7వ సంఘటన పొఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్. ప్రపంచం ఆశ్చర్యపోయేలాగా భారతదేశం తన శక్తిని చాటిన రోజు ఏదో మీకు తెలుసా? అదే పొఖ్రాన్ పరీక్షను టెస్ట్ చేసిన రోజు. మే 11 భారతదేశంలోని రాజస్థాన్ పొఖ్రాన్ విలేజ్ ప్రాంతంలో అణుబాంబుల పరీక్షలు విజయవంతమయ్యాయి. అందులో భాగంగా అటల్ బిహారీ వాజ్పేయి అప్పుడు ప్రధానమంత్రిగా ఉండి ఇదంతా నడిపించారు. దీనికి ముఖ్యంగా ఏపీజే అబ్దుల్ కలాం సహాయంతో మరింత శాస్త్రవేత్తలతో కీలక పాత్ర పోషించారు. ఈ సంఘటన ప్రపంచ వేదికపై భారత మరింత బలమైన దేశంగా గుర్తింపు పొందిన సంఘటన ఇది. 2008 ముంబై అటాక్. కేవలం 60 గంటల పాటు కొనసాగిన ఒక ఉగ్రవాది దాడిలో దేశమంతా దిగ్భ్రాంతికి గురైంది. 2008 నవంబర్ 26 ముంబైలో జరిగిన పలు ప్రాంతాలలో తాజ్ డెక్కన్ ప్లేస్, అలాగే ఛత్రపతి శివాజీ హోటల్స్లో వంటి ప్రదేశాలు లక్ష్యంగా చేసుకున్నారు ఉగ్రవాదులు. ఆ టైంలో ఎన్ఎస్జీ భారీ ఆపరేషన్ నిర్వహించి ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించి ఈ దాడిలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయినా అనేక మందిని కాపాడారు. అనేక మందికి గాయాలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తమైంది. ఈ సంఘటన దేశ భద్రతా వ్యవస్థ మరింత అప్రమత్తంగా మార్చింది. 9వ సంఘటన, ఒక రాత్రిలోనే మీ దగ్గర ఉన్న 500, 1000 రూపాయల నోట్లు చెల్లవని ప్రకటిస్తే ఎలా ఉంటుంది? అదే 2016లో భారతదేశంలో జరిగింది. 2016 నవంబర్ 8న భారత ప్రభుత్వం అప్పటి వరకు చలామణి అయిన 500 మరియు 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం అప్పటి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు దేశానికి తెలియజేశారు. ఏంటి అంటే బ్లాక్ మనీని నియంత్రించడం, నకిలీ కరెన్సీని అరికట్టడం, అలాగే డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు నరేంద్ర. 10వ సంఘటన, ఒక వైరస్ ప్రపంచంని ఆపేసిందంటే మీరు నమ్మగలరా? అది 2025లో కోవిడ్-19 ఆ పని చేసింది. 2020 కోవిడ్-19 మహమ్మారి భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందింది. వైరస్ వ్యాప్తికి నియంత్రించడానికి భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేసింది. అందులో భాగంగా పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడ్డాయి. కార్యాలయాలు మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ విధులను అమలు చేశాయి. రైల్వేలు, విమానాలు, అలాగే రవాణా సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. ఈ సమయంలో వైద్య సిబ్బంది, పోలీసులు మరియు ఇతర అత్యవసర సేవల సిబ్బందిలో కీలక పాత్ర పోషించారు. కోవిడ్-19 మనకేం నేర్పిస్తుంది అంటే పరిశుభ్రత, ఆరోగ్యం ఎంత ముఖ్యమో అనేది ఇది గుర్తు చేస్తుంది. చూశారు కదా, ఇవే మన భారతదేశాన్ని మార్చేసిన 10 ముఖ్యమైన సంఘటనలు. మీ అభిప్రాయం ప్రకారం వీటిలో అత్యధిక ప్రభావితమైనది సంఘటన ఏదో కింద కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి చరిత్ర జనరల్ నాలెడ్జ్ వీడియో కోసం